ఒక విధ్వంసం సృష్టించి వెళ్తారు. ఆ విధ్వంసానికి చర్యలు ఉండవా? ఇదే ఒక సామాన్యుడు వెళ్ళిపోయి రప్ప 2029 అని చెప్పి దాని కింద 2 పేర్లు చంద్రబాబు నాయుడు, లోకేష్, లేకపోతే పవన్ కళ్యాణ్ రాస్తే తీసి బొక్కలో వేసి కొట్టరా? చెప్పండి. రప్పగాళ్ళని అరెస్ట్ చేస్తారు, వాళ్ళు బయటకు వస్తారు. కానీ ఏమైనా మారుతున్నారా? తగుగా మారేటట్టుగా చర్యలు చాలా హార్డ్గా వెళ్ళాలి. అప్పుడు ఒక గర్భిణీ స్త్రీని తన్నాడు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అన్నప్పుడు. ఒక పైశాచికుడు గర్భిణీ స్త్రీ పైన కాలుతో తంతే ఆవిడ బేబీ మూవ్ అవ్వకుండా ఉంటే హాస్పిటల్కి వెళ్ళి గొల్లుమన్న సందర్భం అందరూ చూశారు. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజున ఇంకొకరికి చావంచు దాకా ఒక పసిబిడ్డ వెళ్ళొచ్చింది. అదందరం చూసాం మనం. పక్కకెళ్ళి క్రాకర్స్ కాల్చుకున్న పాపానికి అప్పుడు పోలీసులు రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్లారు. ఆ సంఘటనలు లాంటివి జరగాలండి. మానవ హక్కు ఉల్లంఘనలు అంటారు చాలామంది వచ్చి. మానవ హక్కు ఉల్లంఘనలకు వస్తే కనుక జనాల్ని, రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర పెద్ద ముఖ్యమంత్రిని పట్టుకుని ఇష్టం వచ్చిన మాటలన్నా, ఎవడో రాజారెడ్డి పేరు తీసుకొచ్చి రాజారెడ్డి రాజ్యాంగం అన్నా, మేము వస్తే విధ్వంసం సృష్టిస్తామని చెప్పి రాసినా ఆంధ్ర ప్రజలందరూ భరించాలా? మా హక్కులకి ఉల్లంఘన జరగదా? మా ఎగ్జిస్టెన్స్ పీస్కి ఉల్లంఘన జరగదా?